ఢిల్లీలో జరిగినటువంటి 17 సంవత్సరాల హిందూ బాలుడు హనుమాన్ చాలీసా పఠిస్తున్నందుకు గాను అతన్ని కొట్టి చంపినటువంటి సంఘటన, ప్లాన్ చేసి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తే, అట్లాంటి ఘటనలకి పాల్పడటానికి స్కెచ్ వేసినటువంటి వాడిని అర్జెంటుగా పట్టుకోవాలి, దాని వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకోవాలంటూ పెద్ద ఎత్తున హిందువులు ఆందోళన చేయడంతో పాటు ఇప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అయితే పోలీసుల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యం ఉన్నది, అక్కడ పోలీసుల మీద ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం ఇప్పటిదాకా వాళ్ళు విఫలమవుతూనే వచ్చారు. గతంలో షాహీన్ బాగ్ ఉదంతాలు లాంటివి చూసుకుంటే, అయితే అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక నుంచి వెన్నుపోటు పొడిచింది పోలీసులకి అన్నమాట వినబడుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే కుప్పకూలిపోయింది. స్టేట్లోనూ బీజేపీనే ఉంది, సెంట్రల్లోనూ బీజేపీలో ఉంది. కానీ అక్కడ ఉన్న హిందువులు యోగి ఆదిత్యనాథ్ మాకు కావాలని నినదించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాల మధ్యలో ఏమో అత్యంత వేగంగా స్పందించినటువంటి పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఈ మొత్తానికి కారకుడైనటువంటి డాన్ జిక్రా అని అరెస్ట్ చేశారు. 17 సంవత్సరాల కునాల్ అనేటటువంటి పిల్లాడిని హత్య చేసినటువంటి నేపథ్యంలో